టీడీపీ ఎమ్మెల్యేలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన బాలినేని ప్రకాశం జిల్లా రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తారన్న పేరున్న వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై ఫైర్ అయ్యారు. మాస్ వార్నింగ్ ఇవ్వటం సంచలనంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒంగోలు నుంచి హైదరాబాద్ కు వెళ్లిన ఆయన సోమవారం పట్టణానికి రావటం, వచ్చినంతనే మీడియా భేటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మీద సంచలన ఆరోపణలు చేశారు. తన వియంకుడు నిర్మిస్తున్న విల్లాలోకి దౌర్జన్యంగా మనుషుల్ని పంపించారంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన బాలినేని, మా వియంకుడు నిర్మిస్తున్న విల్లాలోకి దౌర్జన్యంగా మనుషుల్ని పంపిస్తావా? చెప్పుతో కొడతా, ఏం చేతకాని వాళ్ళం అనుకుంటున్నావా? తెగించామంటే ఎవడికి అందదు. మర్యాదస్తులు కుటుంబంలో పుట్టినోళ్ళం. ఈ రకంగా చేష్టలు చేస్తే ఊరుకోను. దమ్ముంటే నాతో రా, కార్యకర్తలతో కాదు. మా వియంకుడు నిర్మిస్తున్న శ్రీకర విల్లాలో ఎలాంటి అక్రమాలు లేవు. అక్కడకు సుబ్బారావు గుప్తాను దౌర్జన్యంగా పంపి మా మీద ఆరోపణలు చేయిస్తున్నారు. ఇంకోసారి ఎవరైనా అక్కడకు వెళ్తే చెప్పుతో కొడతా అంటూ తీవ్రమైన పదజాలంతో హెచ్చరించారు. ఈ సందర్భంగా నియంత్రణ కోల్పోయిన బాలినేని బూతులు లంకించుకోవడంతో విస్తుపోవటం విలేకరులు వంతైంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉందామని అనుకున్నానని, కార్యకర్తలపై దాడులు చూసి తట్టుకోలేకే తిరిగి వచ్చినట్లుగా పేర్కొన్నారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అని చెప్పినా ఓటర్లు తనను ఎందుకు ఓడించారో అర్థం కాలేదన్న ఆవేదనను వ్యక్తం చేసిన బాలినేని, తమ పార్టీకి చెందిన వారిలో కొందరు మోసం చేశామన్నారు. వారెవరో తనకు తెలుసన్న ఆయన మాటలు ఆసక్తికరంగా మారాయి. ఓవైపు తమ పార్టీ నేతలు కొందరు మోసం చేశారని, వారెవరో తనకు తెలుసన్న బాలినేని, మరోవైపు ఓటర్ల తనను ఎందుకు ఓడించారో అర్థం కాలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం. ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును అధినాయకత్వం పరిశీలిస్తున్న ప్రశ్నకు బాలినేని తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. జిల్లా గొడ్డుపోలేదంటూ ఈ జిల్లాలో నాయకులు లేరా, వారిలో సమర్థత లేదా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు తన మీద, తన కొడుకు మీద హవాలా, భూ కబ్జాల ఆరోపణలు చేశారని, ఇప్పుడు టీడీపీలోనే అధికారంలో ఉంది కాబట్టి వాటిని రుజువు చేయాల్సిందిగా సవాలు విసిరారు.